Hi friends, welcome to Biology for DSC Intermediate First Year Botany Second Unit మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం. ఈ యూనిట్లో 5వ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. ఈ వీడియోలో మనం పుష్ప విన్యాసం గురించి డిస్కస్ చేద్దాం. పుష్ప విన్యాసం, ది ఇన్ఫ్లోరెసెన్స్. అందం అనేది ఎప్పుడూ ఆనందమే. పుష్పాల అందం ఆకర్షణ పత్రావళి వర్ణం మీద మాత్రమే కాకుండా పుష్ప ప్రకాండం మీద పుష్పాలు అమరి ఉండే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందం అనేది ఎప్పుడూ ఆనందమే. పుష్పాల అందం ఆకర్షణ పత్రావళి వర్ణం మీద మాత్రమే కాకుండా పుష్ప ప్రకాండం ఫ్లోరల్ షూట్ మీద పుష్పాలు అమరి ఉండే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండడాన్ని పుష్ప విన్యాసం అంటారు. పుష్ప విన్యాసాక్షం మీద ఫ్లోరల్ యాక్సిస్ మీద పుష్పాలు అమరి ఉండడాన్ని పుష్ప విన్యాసం అంటారు. పుష్పం కాండ రూపాంతరం, ప్రకాండ అగ్ర విభాజ్య కణావళి పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది. ప్రకాండ అగ్ర విభాజ్య కణావళి పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది. పుష్పం అనేది ఏంటి? కాండం యొక్క రూపాంతరం, ప్రకాండం యొక్క అగ్ర విభాజ్య కణావళి పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది. కణుపు మధ్యమాలు సాగవు కనుక అక్షం కుదించబడుతుంది. కణుపు మధ్యమాలు సాగవు కనుక పుష్ప వృంతం అనేది ఏమవుతుంది? కుదించబడుతుంది. అగ్రము వరుస కణుపుల దగ్గర పార్శ్వంగా పత్రాలకి బదులు పుష్పాంగాలను ఉత్పత్తి చేస్తుంది. అగ్రం పుష్పంగా మారుతుందా లేక అది అనిశ్చితంగా పెరుగుతుందా అనే విషయం ఆధారంగా 2 ముఖ్యమైన పుష్ప విన్యాసాల రకాలను నిర్వచించారు. అవి మధ్యాభిసార, అనిశ్చిత, సైమోస్ నిశ్చిత రకాలు. 2 రకాలుగా ఉన్నాయన్నమాట పుష్ప విన్యాసాలు. దేన్ని ఆధారంగా చేసుకున్నారు? అవి అగ్రం పుష్పంగా మారుతుందా లేదా అనిశ్చితంగా పెరుగుతుందనే విషయాన్ని ఆధారంగా చేసుకుని 2 రకాల పుష్ప విన్యాసాలను నిర్వచించారు. అవేంటి? మధ్యాభిసార, సైమోస్. మధ్యాభిసార లేదా అనిశ్చిత, సైమోస్ అంటే నిశ్చిత. మధ్యాభిసార రకంలో ప్రధాన అక్షం అనిశ్చితంగా పెరుగుతూ పుష్ప విన్యాస వృంతం మీద పుష్పాలు పార్శ్వంగా అగ్రాభిసార క్రమంలో ప్రధాన అక్షం మీద లేదా దాని శాఖల మీద ఉద్భవిస్తాయి. మనం ఇక్కడ ఏమనుకున్నాం? మధ్యాభిసార, సైమోస్ అనే 2 రకాలు ఉంటాయనుకున్నాం కదా పుష్ప విన్యాసంలో. ఈ మధ్యాభిసార రకంలో ప్రధాన అక్షం అనిశ్చితంగా పెరుగుతూ పుష్ప విన్యాస వృంతం మీద పుష్పాలు పార్శ్వంగా అగ్రాభిసార క్రమంలో ప్రధాన అక్షం మీద సామాన్య పుష్ప విన్యాసం రకం లేదా దాని శాఖల మీద సంయుక్త పుష్ప విన్యాస రకంగా ఉద్భవిస్తాయి. ఇక్కడ మధ్యాభిసార పుష్ప విన్యాసంలో అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు క్రోటలేరియా, కాషియాలో మధ్యాభిసార పుష్ప విన్యాసంలో అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ క్రోటలేరియా, కాషియా ఇవేంటి? మధ్యాభిసార పుష్ప విన్యాసంలో రకాలు. సాధారణంగా కనిపించే వాటిని ఈ క్రిందే వివరించడమైనది. క్రోటలేరియా మాంజిఫెరాలలో మధ్యాభిసార రకం ఉంటుంది. ఇక్కడ మనకి సాధారణంగా కనిపించే మొక్కలు ఉంటాయి కదా, మామిడి అటువంటివి ఏంటి సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ క్రోటలేరియా మాంజిఫెరాలలో మధ్యాభిసార రకం ఉంటుంది. కాషియా క్లారీఫ్లవర్ పుష్పాలు అక్షంపై వివిధ కణుపుల వద్ద ఉద్భవించినప్పటికీ పుష్ప వృంతాలు వేరువేరు పొడవులలో ఉండడం వలన పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. దీనిని సమశిఖి అంటాం. నీరుల్లి, క్యారెట్ లాంటి ఎపియేసి అంబిల్లిఫెరే కుటుంబ మొక్కలలో పుష్పాలన్నీ పుష్ప విన్యాస వృంతం కొనభాగంలో ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తాయి. అటువంటి పుష్ప విన్యాసాన్ని గుచ్చం అంబెల్ రకమని అంటాం. ఇది పరిచక్ర పుచ్చావళి అనే పుచ్చాల వలయం చేత కప్పబడి ఉంటుంది. అకిరాందస్, ఉత్తరేణి, పోయేసి గ్రామిణీ కుటుంబానికి చెందిన గడ్డి జాతుల కంకులలో వృంతరహిత పుష్పాలు పుష్ప విన్యాస వృంతం మీద అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. మనకేమనుకున్నాం? అగ్రం పుష్పంగా పెరుగుతుందా లేదా అనిశ్చితంగా పెరుగుతుందా అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని 2 రకాలైన పుష్ప విన్యాసాల రకాలను నిర్వచించారు. అవేంటి? మధ్యాభిసార, అనిశ్చిత, సైమోస్ అంటే నిశ్చిత రకాలు.
మధ్యాభిసార అనిశ్చిత, సైమోస్ నిశ్చిత రకాలు, 2 రకాలు అనమాట. మధ్యాభిసార రకంలో ప్రధాన అక్షం అనిశ్చితంగా పెరుగుతూ, ప్రధాన అక్షం ఎలా ఉంటుంది, అనిశ్చితంగా పెరుగుతూ పుష్ప విన్యాసం వృత్తం మీద పుష్పాలు పార్శ్వంగా అగ్రాభిసార క్రమంలో ప్రధాన అక్షం మీద లేదా దాని శాఖల మీద ఉద్భవిస్తాయి. ప్రధాన అక్షం మీద ఉంటే దాన్ని ఏమంటాం, సామాన్య పుష్ప విన్యాస రకం అంటాం. శాఖల మీద ఉంటే దాన్ని సంయుక్త పుష్ప విన్యాస రకంగా ఉద్భవిస్తాయి. మధ్యాభిసార పుష్ప విన్యాసంలో అనేక రకాలు ఉన్నాయి. మధ్యాభిసార పుష్ప విన్యాసంలో రకాలేంటి, ఉదాహరణలు క్రొటలేరియా, కాషియాల్లో చూడవచ్చు మధ్యాభిసార పుష్ప విన్యాసంలో. అదేవిధంగా సాధారణంగా కనిపించే వాటిలో ఉండే పుష్ప విన్యాసాలు ఏంటి, క్రొటలేరియా మాంజిఫెరాలలో మధ్యాభిసార రకం ఉంటుంది. కాషియా కాలీఫ్లవర్లలో పుష్పాలు అక్షంపై వివిధ కనుపుల వద్ద ఉద్భవించినప్పటికీ పుష్ప వృంతాలు వేరువేరు పొడవుల్లో ఉండడం వలన పుష్పాలన్నీ ఒకే ఎత్తుల్లో అమరి ఉంటాయి. దీనిని సమసికి అంటాం. నీరుల్లి, క్యారెట్ లాంటి ఏపియేసి కుటుంబపు మొక్కలలో పుష్పాలన్నీ పుష్ప విన్యాస వృంతం కొనభాగంలో ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తాయి. అటువంటి పుష్ప విన్యాసాన్ని గుచ్చం అంటాం. అది పరిచక్ర పుచ్చావళి అనే పుచ్చాల వలయం చేత కప్పబడి ఉంటుంది. అకిరాందస్ ఉత్తరేణి, పోయేసి, గ్రామిణి కుటుంబానికి చెందిన గడ్డి జాతి మొక్కలలో కంకులలో వృంతరహిత పుష్పాలు పుష్ప విన్యాస వృంతం మీద అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. ఇవేంటి ఇక్కడ నీరుల్లిలో ఏమనుకున్నాం మనం, నీరుల్లి క్యారెట్ లాంటి ఏపీఎస్సీ మొక్కల్లో పుష్పాలన్నీ పుష్ప విన్యాస వృంతం కొనభాగంలో ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తాయి. అటువంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటాం, గుచ్చం అంటాం. ఇది అనమాట గుచ్చం, ఇది నీరుల్లిలో. అదేవిధంగా పోయేసి, గ్రామీణ కుటుంబానికి చెందిన గడ్డి జాతి మొక్కలు, ఇక్కడ వరి కంకులు ఉంటాయి కదా, దానిలో వృంతరహిత పుష్పాలు పుష్ప విన్యాస వృంతం మీద అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. మ్యూస, అరటి, కోకస్, కొబ్బరి, కొలకేషియా, చామ లాంటి మొక్కలలో పుష్ప విన్యాసం మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్చంతో రక్షించబడుతూ వృంతరహిత ఏకలింగక వంద్య పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది. మ్యూస, అరటి, కోకస్, కొబ్బరి, కొలకేషియా మొక్కల్లో పుష్ప విన్యాసం మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్చంతో రక్షించబడుతూ వృంతరహిత ఏకలింగక వంద్య పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది. అటువంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటాం, స్పాడిక్స్ అంటాం. మ్యూస, అరటి, కోకస్, కొబ్బరి, కొలకేషియా, చామ మొక్కలలో పుష్ప విన్యాసాన్ని ఏమంటాం, స్పాడిక్స్ అంటాం. దీనిలో ఎలా ఉంటుంది, మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్చంతో రక్షించబడుతూ వృంతరహిత ఏకలింగక వంద్య పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది. అటువంటి పుష్ప విన్యాసాన్ని స్పాడిక్స్ అంటాం. కొన్ని సందర్భాలలో ఆస్టరేసి కాంపోజిటే కుటుంబానికి చెందిన ట్రైడాక్స్, సూర్యకాంతం, పొద్దుతిరుగుడు మొక్కలలో కుదించబడిన పుష్ప విన్యాస వృంతం మీద ఏకలింగక ద్విలింగక వృంతరహిత పుష్పాలు కేంద్రాభిసారంగా వృద్ధి చెందుతాయి. దీనిని శీర్షవత్ పుష్ప విన్యాసం అని అంటారు. కొన్ని సందర్భాలలో ఆస్టరేసి కంపోజిటే కుటుంబానికి చెందిన ట్రైడాక్స్, సూర్యకాంతం మొక్కలలో కుదించబడిన పుష్ప విన్యాస వృంతం మీద ఏకలింగక ద్విలింగక వృంతరహిత పుష్పాలు ఎలా ఉంటాయి, కేంద్రాభిసారంగా వృద్ధి చెందుతాయి. దీనిని శీర్షవత్ పుష్ప విన్యాసం అని అంటారు. ఇక్కడ మనం కొలకేషియా ఉదాహరణగా చెప్పుకున్నాం కదా. మ్యూస, కోకస్, కొలకేషియా మొక్కల్లో పుష్ప విన్యాసం అనేది మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్చంతో రక్షించబడుతూ వృంతరహిత ఏకలింగక వంద్య పుష్పాలని అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది అనుకున్నాం కదా. ఇది కొలకేషియా అనమాట, స్పాడిక్స్ అంటాం కదా ఇటువంటి పుష్ప విన్యాసాన్ని. నెక్స్ట్ ఇంకేంటి, హీలియాంథస్ అన్యువస్, సూర్యకాంతంలో మనం ఎటువంటి పుష్ప విన్యాసాన్ని చూడొచ్చు, ఆస్టరేసి కుటుంబానికి చెందిన ట్రైడాక్స్, సూర్యకాంతం మొక్కలలో కుదించబడిన పుష్ప విన్యాస వృంతం మీద ఏకలింగక ద్విలింగక వృంతరహిత పుష్పాలు కేంద్రాభిసారంగా వృద్ధి చెందితే దీన్ని ఏమంటాం, శీర్షవత్ పుష్ప విన్యాసం అంటాం. ఇది హీలియాంథస్ అన్యువస్, సూర్యకాంతంలో శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని చూడొచ్చు మనం.
సైమోస్ రకపు పుష్ప విన్యాసం గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.